రాత్రి ఆ నిజం మాకు ఆలస్యంగా తెలిసింది. మా వెంట నిలబడి ఉన్న ఆ అమ్మాయి లోపల ముందే ఒక భూతం ఉన్నట్టు. అది అర్ధరాత్రి సమయం. వాళ్లకింకా వేరే మార్గం లేకపోవడం వల్ల మళ్ళీ ఎక్కడైతే మొదలైందో అక్కడికే రావాల్సి వచ్చింది. దెయ్యాల కోట లాంటి ఇల్లు. దెయ్యాల పూజల కోసం ఉపయోగించే ఆ ఇల్లు దట్టమైన అడవి లోపల దాగి ఉంది. చాలా కాలం క్రితమే ఈ ప్రదేశాన్ని ఎవరూ పట్టించుకోకపోవటం వల్ల చుట్టూత అడవి చెట్లు ఆ ఇంటి మీదకి బాగా పెరిగిపోయినాయి. చుట్టూత ప్రదేశం ఎలా ఉందంటే సగం విరిగిన చెక్క, మెట్లు, ఇంకా చెక్క గోడలపై పాకిన చెట్లు, వేర్లు. మూన్లైట్ మాత్రమే అక్కడ కనిపిస్తున్న వెలుగు. కానీ ఆ రాత్రి చిమ్మ చీకటి అడవిలోంచి ఇద్దరు అమ్మాయిలు వస్తున్నారు. ఆ ఇద్దరమ్మాయిలు మెల్లగా భయంతో వణుకుతూ అడుగులో అడుగు వేస్తూ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కాలుతున్న చెత్తకుప్ప వైపు నడుస్తున్నారు. చుట్టూత గాలి కూడా పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దంలో కొన్ని వింత అరుపులాంటి శబ్దాలు వినిపిస్తున్నాయి. నెమ్మదిగా ఎవరో చిక్కుకొని విడిపించమన్నట్టుగా, ఏదో చిక్కుకుపోయి మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నట్టు. లోపల నుండి ఎముక ముక్కలతో చేసిన ఒక తుప్పు పట్టిన గాలిగంట సౌండ్ వస్తున్నాయి. అప్పుడే సడన్గా ఒక మనిషి ఆ ఇంటి పక్కనుండి రన్నింగ్ చేస్తూ ఇద్దరు అమ్మాయిలు పక్కన్నుంచి దూసుకుపోయి గేటు దాటి మైన్ డోరుగా చేతిలోకి మాయమయ్యాడు. వెనక్కి చూడలేదు. వీడేంటి ఒక్కసారి కూడా వెనక్కి చూడకుండా వెళ్ళాడు అంటే మన గురించి ఎవరికో చెప్పడానికి అనుకుంటా అని ఆ అమ్మాయిలు ఇలా అనుకుంటున్నారు. ఆ ఇద్దరు ఒక్కసారిగా షాక్లో ఒక్క సెకండ్ ఆగారు. మేమేం దయ్యాలం కాదే అని వాళ్ల కాలవైపు చూస్తూ అనుకుంటున్నారు. ఇక ముందుకు అడుగుయంగానే ఏదో విరిగిపోయిన చెక్క మీద అడిగేశారు. ఆ అడుగు శబ్దం గట్టిగా ఒక ప్రతిధ్వనిలా వచ్చింది. ఆ సౌండ్కి ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు. ఇద్దరూ గుసగుసలాడుకుంటున్నారు. ఇదే ఆ చోటు. ఎక్కడైతే మొదలైందో లాస్ట్ టైం ఏమైంది గుర్తుంది కదా. ఇది చాలా డేంజరస్. కుడివైపున ఉన్న అమ్మాయి కొంచెం, కానీ ఎడమవైపు ఉన్న ఆమె మాత్రం ఏమీ పట్టనట్టు జస్ట్ తల ఊపింది. ఇక ఇప్పుడు వెనక్కి తిరగలేం. ఇప్పుడు ముగించకపోతే ఇది ఇక ఎప్పటికీ ముగించలేం. ఇక లోపలికి వెళ్దామని డిసైడ్ అయ్యారు. వంకరగా ఉన్న మెయిన్ డోర్స్ తెరిచి చూస్తే లోపల మొత్తం చీకటి. ఒక పగిలిపోయిన పైకప్పు, గోడల మధ్య చీలికల గుండా చొచ్చుకొచ్చిన మూన్లైట్ తప్ప ఇంకా ఏమీ లైట్స్ లేవు. ఇంతలోనే ఆ ఇంటి మధ్యలో ఒక భయంకరమైన దృశ్యం. ఒక పురాతపు చెక్క కుర్చీలో ఒక యువతిని ఇంతకుముందు జరిగిన పూజల్లో వాడిన తాడుతో కట్టేశారు. ఏదో దయ్యం పట్టిన దానిలాగా అటూ ఇటూ ఊగిపోతుంది. ఆమె శరీరం భయంకరంగా కంపిస్తోంది. తన ఫేస్ కూడా హాఫ్ గోస్ట్ హాఫ్ ఉమెన్లా కనపడుతుంది. వానికింది ఆమె పక్కన ఒక చిన్న మాంత్రికుడు నిలబడి చేతిలో మంత్రించబడి ఉన్న మూలికల పొడి గాలిలోకి ఆమె మీదగా వేస్తున్నాడు. చిరిగిపోయిన పుస్తకం నుంచి అర్థం కాని మంత్రాలు జపిస్తున్నాడు. ఆ పొడి తాకిన ప్రతిసారి ఆ అమ్మాయి చర్మం కాలిపోతున్నట్టుగా ఉంది. ఆమె కేకలు వేస్తోంది. ఒకటి తన వాయిస్, మరొకటి దెయ్యం లాంటి వాయిస్. ఏదో తెలియని లోకం నుంచి. ఆ దృశ్యం చూసి ఇద్దరు అమ్మాయిలు గట్టిగా ఊపిరి పీలుస్తున్నారు. కానీ టెన్షన్లో ఊపిరి ఆడడం కూడా కష్టంగానే ఉంది. ఇంతలోనే చెక్క నేలపై ఒక పొడవైన నీడ పడింది. ఏ దీపము లేక మూన్లైట్ కాదు, బాగా నల్లగా పొడుగ్గా ఉంది. వాళ్ళు తల ఎత్తి నీడవైపుగా చూస్తే చివర్లో రక్తం ఇంకా బూడిదతో కలిపి గీసిన పూజా చక్రం. అటువైపుగా నుంచున్న ఒక మాంత్రికురాలు. ఆ మాంత్రికురాలు నలుపు వస్త్రంలో చేతుల్లో వంకరగా చెక్కిన ఒక చెక్క దండం ఉంది. దానిపై చెక్కిన గుర్తులు ఎర్రగా మెరుస్తున్నాయి. ఆ మాంత్రికురాలు వీళ్ళని చూసి ఇట్టుగా, రండి అమ్మాయిలు, మీకోసమే ఎదురుచూస్తున్నా అని నవ్వుతూ మెల్లగా ప్రశాంతంగా
ఏదో తను వాళ్లకోసం ఎదురుచూస్తున్నట్టుగా పిలుస్తోంది. ఆ ఇద్దరమ్మాయిలు ఆ మాంత్రికురాలు వైపుగా మెల్లగా ముందుకు అడుగువేశారు. విరిగిపోయిన ఫర్నిచర్ మొక్కలు, పుర్రెల్లో పెట్టిన దీపాలు మధ్యగా వాళ్ళిద్దరూ భయంతో గుసగుసలాడుతూ ముందుకు సాగారు. దగ్గరికి వెళ్ళగా వాళ్ళిద్దరూ తెలియకుండానే ఒక ప్లేస్లో నుంచున్నారు. అది మాంత్రికురాలు ముందుగానే గీసిపెట్టిన దెయ్యం పూజ గుర్తులతో గీసిన చక్రం. మంత్రాలు మరింత గట్టిగా వినిపించాయి. కుర్చీలో ఉన్న అమ్మాయి అరుస్తూ పోరాడుతోంది తనలో ఉన్న దెయ్యంతో. గాలి కూడా గర్జిస్తోంది. ఇంతలోనే సడన్గా ఆ మాంత్రికురాలు ఒక్కసారిగా మంత్రాలు జపించడం మొదలుపెట్టింది. అప్పుడే కుడివైపు ఉన్న అమ్మాయి ఒక్కసారిగా షాక్లో 2 కళ్ళని పెద్దగా తెరుచుకొని శ్వాసని వేగంగా పీల్చడం స్టార్ట్ చేసింది. ఒక్క క్షణం ఏదో దయ్యం తనని ఆవహించినట్టుగా అనిపించింది. కానీ నిజం మరింత భయంకరం. ఎడమవైపు ఉన్న అమ్మాయిలో దయ్యానికి అర్థమయ్యేలోపు ఆమె శరీరం వణికినట్టుగా కుదిపేసింది. కళ్ళు తెల్లబడిపోయాయి. ఆమె నోరు ఆమెది కాని కేకతో అరుస్తోంది. ఆ దయ్యం మొదటినుంచి ఆమె లోపలే ఉంది. ఆమె నెమ్మదిగా గాల్లోకి లేచింది. తన జుట్టు కూడా గాలిలో తేలుతూ వికృత రూపంతో ఉంది. ఆమె స్వరం 2గా పలుకుతోంది. ఒకటి తన వాయిస్, మరొకటి రాక్షస వాయిస్. ఆ శబ్దం చెక్క గోడలపై ప్రతిధ్వనించింది. ఒక చిన్న మాంత్రికుడు ముందుకు వచ్చి ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కాని ఆమె లోపల ఉన్న ఆ దయ్యం అతని తలను పట్టుకొని ఒక్కసారిగా 180 డిగ్రీలు తిప్పేసింది. అతని శరీరం ఒక బొమ్మలాగా నేలపై పడిపోయింది. ఆ ఆవగించిన దయ్యం అరుస్తోంది, "నన్ను బంధించలేలేవు." "నేను బంధించబడను." ఒక అడుగు ముందుకు వేసి తన వేళ్లతో మంత్రించిన చక్రాలని గాలిలో గీస్తూ మరింత బలంగా ఆ దయ్యాన్ని బంధించటం మొదలుపెట్టింది. ఆ దయ్యం చీకటిని చీల్చుతూ పైకి లేస్తూ ఆమె నీడ భయంకరంగా పొడవుగా మారింది, అగ్నిలో కదిలే దయ్యంలా. కాని మాంత్రికురాలు ఆమె ప్రతి మంత్రంతో ఆ దయ్యాన్ని బలహీనపరుస్తుంది. మాంత్రికురాలు ఒక్క చిటుక వేసి తన శిష్యులను ఆ అమ్మాయిని కిందకి లాగమని సైకిల్ చేసింది. ఇక తన శిష్యులు మంత్రించిపెట్టిన ఒక పాత అద్దాన్ని వెనుక నుంచి ఒక్కసారిగా తీసుకొచ్చారు. ఆ మిర్రర్ కొంచెం పగిలినట్టుగా నల్లగా ఇంకా మంత్రించబడిన సింబల్స్తో ఉంది. ఆమె ప్రతిబింబం భయంకరమైన రూపంగా మారింది. ఆ అద్దం స్పీడ్గా వైబ్రేట్ అవడం మొదలైంది. అప్పుడు ఆ మాంత్రికురాలు ఆత్మని అమ్మాయి శరీరం నుంచి బయటికి లాగుతున్నప్పుడు ఆ దయ్యం కేకలు వేస్తూ ఒక పొగ రూపంలో అద్దంలో బంధించబడింది. ఆ దయ్యం ఇప్పుడు అద్దంలో భయంకరమైన రూపంలో ఉంది. దాని ముఖం గాజుపై ముద్రపడినట్టు కనిపించింది. మాంత్రికురాలు తన దండాన్ని ఎత్తి రక్తం ఇంకా బూడిద కలిపి మంత్రించబడిన పొడిని అద్దంపై విసిరింది. ఒక్క క్షణం ఆ ఆత్మ ముఖం అదృశ్యమైంది. కాని మాంత్రికురాలికి తెలుసు, ఈ అర్థం ఎక్కువసేపు ఆ దయ్యాన్ని ఆపలేదు అని. అందుకే శిష్యులు ఒక చిన్న చెక్కపెట్టి తీసుకొచ్చారు. ఆ దయ్యాన్ని బంధించడానికి మంత్రాల గుర్తులతో చెక్కబడిన పెట్టి. దాని చిన్న తలుపులు కొద్దిగా తెరుచుకొని ఎదురుచూస్తున్నట్టుగా ఉన్న పెట్టి. మాంత్రికురాలు చివరి మంత్రం ప్రారంభించడంతోనే అద్దం వనకడం మొదలైంది. ఆ దయ్యాన్ని అద్దం నుంచి బయటికి గాలి పొగ రూపంలో లాగబడి చెక్క పెట్టిలోకి బంధించబడింది. ఆ చెక్క పెట్టి తలుపులు కూడా గట్టిగా మూసుకుపోయాయి, కనపడని విధంగా. ఇక మొత్తం నిశ్శబ్దం. మాంత్రికురాలు తన చేతిని పైన పెట్టి ఆమె చివరి బంధించే మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది. ఆమె చేతి వేళ్ల నుంచి మీద చెక్కబడిన మంత్రాల్లోకి రక్తాన్ని కారుస్తూ లోపల ఉన్న దెయ్యానికి రుచి చూపిస్తుంది. ఈ క్రమంలో అక్కడ ఉన్న 2 అమ్మాయిలు వణుకుతూ నిశ్శబ్దంగా షాక్లో ఉన్న వాళ్ళని చివరి దీపం ఆరిపోకముందే మాంత్రికురాలు ఆ 2 అమ్మాయిల జ్ఞాపకాలని చెరిపేసి అక్కడ్నుంచి తిరుగుదారిలో వెళ్ళిపోమంది. ఇప్పుడు ఈ మాంత్రికురాలు అసలు రూపం ఆ అమ్మాయిల్ని కాపాడడం కాదు, ఆ దెయ్యాన్ని తన రక్తంతో బంధించడం. ఎందుకంటే తన పగకి ప్రాణం పోసే ఆ దెయ్యాన్ని ఈ రాత్రితో ముగింపు కాదు. అందుకే
తన రక్తంతో బంధించింది. ఈ రాత్రి ముగింపు కాదు, ఆరంభం.